ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్, కార్యదర్శి ఎల్లం దేవరాయ్, ఆర్గనైజర్ దేవరమర సురేష్, వలివాయి శ్రీను, మహిళలు ఝాన్సీ, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో వారితోటి మేము మద్దతు ప్రకటించి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం గడిచిన నెల రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఎన్టీఎఫ్ రాష్ట్ర నాయకుడు, నా పేరు ఉషా కిరణ్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్ కుమార్, ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఓటర్లు ప్రెస్ ఇక్కడ ఆదివాసీ జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి, అదేవిధంగా సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినటువంటి మిత్రుడు ఎల్లం దేవరాయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఝాన్సీ లక్ష్మి గారు వరంగల్ నుంచి రావడం జరిగింది. ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీలు దేవరాయ సురేష్ గారు బీబీ నగర్, వలవాయి శ్రీని గారు అచ్చంపేట మహబూబ్నగర్, మరి బంజారా ఇది 14 తెగల మరి సమ్మేళనం ఎన్టీఎం, బంజారా మహిళా కో కన్వీనర్ వినోద గారు, మరి బంజారా జనరల్ కో కన్వీనర్ పాల్యానాయక్ గారు, వీరందరూ రావడం ఈ మీడియా మిత్రుల సమక్షంలో మేము ఇక్కడ దర్చుకున్నటువంటి అంశం 10 సంవత్సరాల పాలనలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పేదల సొమ్మును దోచి పెద్దలకు పంచింది. రైతులకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ తీసుకువచ్చినటువంటి సంస్కరణలో మిగిలింది ఏమీ లేకపోగా వారి నడి విరిగినట్టు అయింది. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 15 లక్షల రూపాయల డిపాజిట్లు ఎక్కడ పోయినాయి? జన్ ధన్ ఖాతాలు ధన్ తెచ్చి వారి ఖాతాలో సొమ్ము ఎక్కడ పోయింది? ఈయన ఒక దేశానికి ప్రధాన ప్రచార కార్యకర్తగానే మిగిలాడు. ఒక అంబాసిడర్గా, ఒక అడ్వర్టైజ్మెంట్ అంబాసిడర్గా మాత్రమే నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారు తప్ప పేద ప్రజల మంచి చెడ్డలు చూడలేదు. రైతుల పరిస్థితి దీనం. ఆ మధ్య హర్యానా రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఒక దేశ ప్రధాని పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు దేశ లోక్సభ స్థానాలలో ఆనాటి వాజ్పేయి ఇచ్చాడు. దేశం వెలిగిపోతుందని కాలిపోయింది. 400 స్థానాలు బడులకు బదుల గుడులు కట్టించే ఒక దుర్మార్గమైనటువంటి ఆచార వ్యవహారాన్ని తెచ్చే ప్రజాస్వామ్యాన్ని కొన్ని శక్తులు సమైక్యమై పెట్టుబడిదారుల వర్గం వారికి కొమ్ము కాస్తూ సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి, విద్య మొదలైన వాటిని భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు 100% విఫలమైనట్టుగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ఖండిస్తూ విమర్శిస్తున్నాం. అందుకు ఇక్కడ భద్రాచలం దేవాలయానికి యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి, రామ మందిర నిర్మాణంలో ఇక్కడ నుంచి భక్తులను అక్కడ తరలించడానికి ఒక రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు నిజమైనటువంటి ప్రేమ, అభిమానాలు దేవుడి మీద లేవా?
దక్షిణ భారతదేశంలోనే గొప్ప రామాలయంగా నిలసిల్లినటువంటి భద్రాచలాన్ని ఇలా దిగజార్చిన పరిస్థితి బీజేపీ చేసిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదండి, ఇక్కడ వరదలకు సంబంధించి ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వచ్చినప్పుడు వేల మంది అన్నార్థులుగా శరణార్థులుగా మిగిలిపోతే ప్రభుత్వాలు 1000 కోట్లు 100 కోట్లు ప్రకటించడం వరకు మాత్రమే కానీ కేవలం ఒక వారి ఆకలి కేకల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు వస్తే వేల కోట్ల రూపాయలున్నా ఒక్కరు 1 రూపాయి దానం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గుర్తొచ్చి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ ఆదివాసీ సమాజం ఎక్కడైనా రుణపడి ఉండి వారికి కోట్ల రూపాయలు మరి వితరణగా ఇవ్వడం జరిగినట్టు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. 3 లక్షల ఓట్లు ఈ ఖమ్మం ఎంపీ పరిధి నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డల ఓట్లు ఉన్నాయి. వివిధ కులాలుగా జాతులుగా చూస్తే ఆదివాసీ బంజారా ఏకలవ్యులు ఏకతాటి మీద కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారికి ఒక వైపుగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజా కాంగ్రెస్ లో ఆదివాసీల రక్షణ కోసం మేము ఆదివాసీల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం వారికి ఓటు వేయాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే 2006లో వచ్చిన మా అటవీ హక్కుల చట్టం ప్రకారంగా అడవుల్లో ప్రశాంతంగా తిరిగినటువంటి మా ఆదివాసీ బిడ్డలకి ఈనాడు దుర్మార్గమైనటువంటి అటవీ హక్కుల చట్టం బీజేపీ పాలన తీసుకొచ్చిందని తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఏది ఏమైనా ఈ ఖమ్మం ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఖమ్మం ప్రాంత ప్రజల వాయిస్ను లోక్సభలో గొప్పగా తెలియజేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రఘురామరెడ్డి గారు చక్కటి వ్యక్తిని మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి